హాయ్ బబుల్ గమ్. ఎంత క్యూట్ గా ఉన్నాడే. ఒకసారి అద్దులో చూసుకోమా. గర్ల్ ఫ్రెండ్ కావాలా బబుల్ గమ్? క్యాంపస్ లోకి వెళ్ళు, దొరుకుతారు. గురు కొత్త ఫిగర్ స్ట్రక్చర్ అదిరిపోతుంది గురు. అన్నాడక చూడు కలహంస నాటుకోడిలా ఉందిరా, మన లెవెల్ కాదు. మీరు ట్రై చేసుకోండి. ఏంట్రా ఏమైంది? మన ఎంత ముద్దొస్తున్నావురా. ఇలాగే కంటిన్యూ అయిపోయినా బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఈ అబ్బాయి ఎలాగోలా లాపడ్రా. అసలే అవమాన భారత్ అల్లాడిపోతున్నాను. అవమానమా? ఎవర్రా చేసింది? ఇంకెవరి ఆ మేఘమాల అడ్డుకో. ఏంట్రా అది రోజు రోజుకి సూర్పణకలా రెచ్చిపోతుంది. ముక్కు చెవులు కోసేస్తే సర్రా. ముక్కు చెవులు కోసేస్తే డాక్టర్ దగ్గర పరిగెత్తి ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుంటారా. జన్మలో మన జోలికి రాకుండా ప్రతీకారం తెచ్చుకోవాలి. అవునరా, నిన్నింత తీవ్రంగా అవమానించిన ఆ మేఘమాల మీద విత్ ఇన్ 24 seconds లో ప్రతీకారం తీర్చుకుందాం. అవును, తీర్చుకుందాం. డియర్ లేడీస్ అండ్ జెంటిల్ లేడీస్ అండ్ క్యూట్ స్మార్ట్ లేడీస్, మీ దయ వల్ల ఈ కాలేజీలో నా పాపులారిటీ బాగా పెరిగింది. ఈ ఘనత మీ అందరిది. ప్రతి మగాడి విజయం వెనుక ఒక లేడీ ఉంటుందంట. నా ఈ విజయం వెనుక ఇంతమంది యంగ్ లేడీస్ ఉండడం నాకు చాలా థ్రిల్లింగ్ గా ఉంది. ఎనీవే, ఇక నుంచి పగలు ప్రతీకారాలు పక్కన పెట్టి ఫ్రెండ్స్ అయిపోతే బాగుంటుందని నా అభిప్రాయం. ఏంటి రూట్ మార్చా? లేదు, మేమే మీ రూట్కి వచ్చాం. ఎలా నమ్మడం? మన రాష్ట్రాన్ని నమ్మి బిల్ గేట్స్ కోట్ల అప్పిస్తున్నాడు. ఆ రాష్ట్రంలో ఉన్న మనం ఒకరినొకరు నమ్మకపోతే ఎలా? పెద్ద పెద్ద దేశాలు కూడా కొన్ని సంవత్సరాల పాటు యుద్ధం చేసుకుని శాంతి ఒప్పందం కుదిరాక బోర్డర్ అటు ఇటు నిలబడి షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటారు. Correct. ఆ వంకతో నాన్ స్టాప్ గా మన చేతులు పట్టుకుని పిసుకటానికి. అలాగే యుద్ధం ముగిశాక యుద్ధ ఖైదీలను ఎక్స్చేంజ్ చేసుకున్నట్టుగా మనం ఎవరి డ్రెస్ వాళ్ళు ఎక్స్చేంజ్ చేసుకుందామా? ప్లీజ్. అమ్మయ్య, డ్రెస్ వస్తున్నారా? థ్యాంక్ యూ మేడం. అబ్బా ఇచ్చాను. అరే ఇవ్వండి రా. తప్పు డీసెన్సీ రా, డీసెన్సీ. డీసెంట్ గా ఇవ్వాలా? గుడ్ బై, కీప్ ఇట్ అప్. పదండ్రా. ఏంట్రా? బొట్టురా, బొట్టు సుందరిది, దిష్టి బొమ్మలా దిద్దాలి. అరే అసలు విషయం మర్చిపోయాను రా. ఏంటా? టీనేజ్ పవర్. మేడం, నా కేసరి డ్రెస్ ఎవరిదండి? నాదే. ఓహో, అయితే ఇదేనా? అయ్య బాబోయ్! మేఘమాల డౌన్ డౌన్, మేఘమాల సారీ చెప్పాలి, 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 ఇదిగో, ఏదైనా సమస్య ఉంటే శాంతియుతంగా పరిష్కరించుకోవాలి కానీ ఇలా గోల్ చేస్తే ప్రయోజనం ఏంటి? లోపల ప్రిన్సిపాల్ గారు ఉన్నారు, మీ సమస్యను ఆవిడే పరిష్కరిస్తారు. మీరు కామ్గా కూర్చోండి. కూర్చోండి, నేను చెప్తాను. అరే కూర్చోండి రా, ఇవాళ తాడో పేడో తెలుసుకుందాం. మేఘ ఏంటిది? ఆడపిల్లంటే ఆడపిల్లలా ఉండాలి. హద్దు దాటితే ఇలాగే ఉంటుంది. హద్దు దాటి అల్లరి పెట్టింది నేను కాదు, వాళ్ళు. అందుకని
ఒక మగాడిని బలవంతంగా తీసుకెళ్లి డ్రెస్ మార్చి అవమానిస్తావా? అదెంత సిగ్గుమాలిన పని ఆలోచించావా? ప్రిన్సిపల్ గారు చూసావా, వాళ్ళు నన్ను కూడా నీతో జమ కట్టేశారు. అందరినీ సస్పెండ్ చేసి పడేయండి, వీడ వదులుతుంది. వాళ్ళతో పాటు నిన్ను కూడా సస్పెండ్ చేయాలి. తప్పు చేసింది నువ్వు, నీ తప్పుని నువ్వే సర్దిద్దుకోవాలి. వెళ్ళి వాళ్ళకి సారి చెప్పు. అది కాదు ఆంటీ, వాళ్ళు ఏంటంతా సైలెంట్ అయిపోయారు? రాస్కల్స్, నన్ను రాక్షసించేసి స్టూడెంట్స్ ముందు నా పరువు తీస్తారా? ఏం చేస్తానే, వాళ్ళు మగవాళ్ళు. అలానే గాజులు వేసుకుని కూర్చుంటే వాళ్ళకి మరింత లోకమైపోతాం. ప్రిన్సిపల్ నీకు తెలుసుగా, తంత చెప్పు. నో, ఇది నా పర్సనల్ ప్రాబ్లం. ఇందులో ఎవ్వరి జోకే నాకు అవసరం లేదు. నా హెల్ప్ కూడానా? విక్కీ, వాట్ యు మీన్? విక్కీ, ఐఎమ్ ఆల్వేస్ లక్కీ. వాళ్ళిద్దరు నీకే కాదు, నాకు కూడా శత్రువులే. నాతో చేతులు కలిపావనుకో, నీకు ఒక కొత్త ట్విస్ట్ చూపిస్తా. ఏంటి బాలా, మనం ఎక్కడికి వెళ్తున్నాం? హాలీవుడ్. ఇక్కడ హాలీవుడ్ ఏంటే? మీరే చూస్తారుగా. అబ్బా, ఇది చూసి చాలే కానీ ఇటువరా, ఇటువో. పదక్క. హలో, ఏంటి? ఇక్కడ శివ షాప్ ఉండేది ఎక్కడ? శివ శ్యామ, మీరెవరు? మేము వాళ్ళ ఫ్రెండ్స్ కాలేజ్ నుంచి వచ్చాం. ఫ్రెండ్సా? రండి రండి. శివ, శివ, శ్యామ్, మీకోసం మీ కాలేజీ ఫ్రెండ్స్ వచ్చారు. హాయ్ హాలీవుడ్ హీరోస్, హౌ ఆర్ యు? ఏంట్రా, ఏంటంటే షాక్ అయ్యారు? ఓ, అమెరికా హీరోలు ఇక్కడ ఉన్నారేంటా అనా? వీళ్ళుండే అమెరికా ఇదే. అదిగో అక్కడే వరల్డ్ ట్రేడ్ సెంటర్ ఉండేది. మొన్ననే బిన్ లాడెన్ దెబ్బకి బ్లాస్ట్ అయి కుప్ప కూలిపోయింది. అదిగో ఆ కనిపించేదే వైట్ హౌస్. జార్జ్ బుష్ వీళ్ళు కలిసి బ్రెడ్ జామ్ తినేది అక్కడే. అరే మరి నయాగరా ఫాల్స్ ఎక్కడరా? వాళ్ళు ఇప్పుడు స్నానం చేస్తున్నారు కదరా, అదే. ఓయ్, ఏంటి అడ్డగోలుగా రెచ్చిపోతున్నారు? ఈడ్చి కొట్టారంటే అప్పేడో నైరేన్ అయిపోతారు. నువ్వు బాగు మళ్ళీ. చూసారుగా మన ఎన్ఆర్ఐ బతుకులు. అసలు ఎన్ఆర్ఐ అంటే అర్థం ఏంటి విక్కీ? నాన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియా. నో 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 నో, అది డిక్షనరీ అర్థం. ఎన్ఆర్ఐకి వీళ్ళు కొత్త అర్థం కనిపెట్టారు. ఏంటది? నాస్టీ రాస్కల్స్ ఆఫ్ ఇండియా. వేగా. ఏయ్, డోంట్ టాక్. ఎన్ఆర్ఐలవని కోటీశ్వరులవని కాలేజ్ లో అందరినీ మోసం చేయొచ్చు, కానీ ఈ మేఘమాల్ని మోసం చేయలేరు. నా జోలికి రావద్దు, నాతో పెట్టుకోవద్దు అని 1,00,000 సార్లు చెప్పాను, వినలేదు. దీపం చుట్టూ చేరే పురుగుల్లా నా చుట్టూ చేరి అల్లరి చేశారు. ఫలితం ఏమైంది? రెక్కలు కాలి నీ చరిత్ర ముక్కలైపోయింది. చూడండి, ఇప్పుడు ఇచ్చింది శాంపిల్ డోస్ మాత్రమే. ఇంకోసారి నా జోలికొచ్చారో బీ కేర్ఫుల్, బీ కేర్ఫుల్. ఆంటీ, ఆంటీ, ఈ రోజు నాకు ఎంత థ్రిల్లింగ్ గా ఉందో తెలుసా? ఇన్నాళ్ళు నన్ను నేర్పించిన రాస్కిల్స్ పరువు తీసి జీవితంలో నా జోలికి రాకుండా ఫినిషింగ్ టచ్ ఇచ్చేశాను. పదనాంటీ, ఏదైనా స్టార్ హోటల్లో మీకు మంచి ట్రీట్ ఇస్తాను. ఏంటి, ఏదో ప్రపంచాన్నే జయించిన దానిలా సంబరపడిపోతున్నావు? నువ్వు ఈ రోజు చేసిన పనికి గర్వపడ్డాం కాదే, నీ జన్మంతా సిగ్గుపడాలి. ఆంటీ, నోరు పోయి. అసలు వాళ్ళ మీద నీకేం హక్కు ఉందని ఇంత రాదాంతం చేశావు? అనాథలుగా పుట్టడమే వాళ్ళు చేసుకున్న పాపమా? నీ అదృష్టం బాగుండి నీకిన్ని సుఖాలు సొంతమయ్యాయి. అంత మాత్రాన అవి లేని వాళ్ళంతా అనాథలు, అడుక్కునే వాళ్ళను కూడా పొరపాటు. ఒక క్షణం ఆలోచించు. ఈ ప్రపంచంలో వాళ్ళదంటూ ఏముంది? వాళ్ళకంటూ ఎవరున్నారు? ఆయన ఇంతటి వాళ్ళుగా ఎదిగారుగా. దేహం బవళ్ళు కష్టపడి ఆ డబ్బుతో చదువుకున్నారు గాని ఎవరిని చేచాచి అడుక్కోలేదే. అలాంటి మంచి వ్యక్తిత్వం ఉన్న వాళ్ళని బాధపడితే ఆ భగవంతుడు నిన్ను క్షమించడే? క్షమించడు. ఆంటీ, ఏంటమ్మా
పోనీలేమ్మా తగలేదుగా. తగల్లేదా? వార్ని, నువ్వా? ఇదిగో మల్లేశు, పులి, శంకరన్న, రండి, రండి. మళ్ళీ ఏమైంది? ఏమైందంట విన్నా యాక్సిడెంట్. మళ్ళీ నువ్వు తప్పుకో, మేము చూసుకుంటాం. అయ్య బాబాయ్ 2 నిమ్మలు అవుటా? అయితే మినిమం 3000 కట్టి కదలండి. యాక్సిడెంట్ లేదు, కడుపు గుట్టు లేదు. ఎలా? ఇదిగో శంకరన్న, ఏ గుట్ల గోపే మొన్న మన శివాశాంని నాన్న అల్లరి చేసింది. అమ్మని ఇదేనా? అవునన్నా, దీని దశ బాగుండి ఆ రోజు శివయ్య అడ్డుపడ్డాడు గాని లేకపోతే దీన్ని అప్పుడే అప్ అండ్ డౌన్ ఐరన్ చేస్తుండేదాన్ని. అరే దేనికి నేను డౌన్ చేస్తా. ఎందుకు ఇలా గొడవ చేస్తారు మీరు? నేను లేట్ టైం ఈ వాడా, నీ సంగతి అక్కడ ఉంటుంది. రే శ్యామ్, ప్రిన్సిపల్ గారు. ఏంటిది? ఎందుకు? ఆగండి బాబాయ్, ఆగండి. మళ్ళీ మేడం గారు ఎవరు అనుకుంటున్నాం? మా ప్రిన్సిపల్ గారు. ప్రిన్సిపాలా? అవును, మా కాలేజ్ ప్రిన్సిపల్ గారు. అయ్యో, ప్రిన్సిపాలా? దండాలు తల్లి. ఏమిటిది? దండాలు. శివ, ఏమిటిది? లేవండి. మీరు మమ్మల్ని క్షమించాలంటేనే లేస్తాం. అంతే. సర్లే లేవండి. మార్చేసింది చెలో. నమస్తే మేడం. శివ, శ్యామ్, తెలిసి తెలియని తనంతో మేఘమాల చేసిన పొరపాటుకి నేను చాలా బాధపడుతున్నాను. అందుకే తనతో మీకు క్షమాపణ చెప్పించడానికి అంత తీసుకొచ్చాను. మాట అనకండి. జరిగిన దాంట్లో మా తప్పు కూడా ఉంది. అయినా మా కోసం మీరు ఇంత దూరం రావడం మా అదృష్టం. అదే మేడం మా ఇల్లు. రండి. రే పులి, టీ పట్రా. చిటికలు తెచ్చేస్తాను. వాడెందుకు? నేను చేస్తాగా. అవును నువ్వు చేస్తావే, మేడం తాగొద్దు. పొద్దున్న తాగితే వాంతులు అయితే అసలే డాక్టర్ కూడా లేడు. రండమ్మా, రండి. కూర్చోండి. తప్పండి. దగ్గరుండి స్పెషల్ గా చేయించా. ఆ సిరిని తిప్పి తాగండి మేడం. థ్యాంక్ యూ. మీరు కూడా. ఇతని పేరు పులి గోపాల్ మేడం. సినిమాలో చిన్న చితక రౌడీ వేషాలు వేస్తుంటాడు, కానీ మనసు మాత్రం వెన్న. నమస్తే. ఈయన మా శంకరం బాబాయ్. నమస్తే. ఆటో నడుపుతూ ఈ కాలనీకి కొండంత అండగా ఉంటాడు. మేమంటే ప్రాణం. ఈవిడైన సిన్నెల్ల అయ్యో, అరే మెల్లోడా, ఇప్పుడు చిన్నిల్లు గురించి చెప్పాలన్నారు నీ పెద్ద ఇల్లు గురించి చెప్పలేదు కదా. ఇతను మల్లేష్ మేడం. నమస్తే మేడం. ఇతను బెల్ట్ బాబ్జీ. నమస్తే. ఏం చేస్తుంటారు? ఏం చేయరమ్మా, ఏ కారగా లెక్క ఊర్ల మీద వడుడు, తినుడు, తిరుగుడు. జోకా? కాదురా, సీరియస్. అయ్యో, ఓకే. అందరి గురించి చెప్పారు గాని ఈ అల్లరి పిల్ల గురించి చెప్పలేదే. అబ్బో, దాని గురించి చెప్పాలంటే పెద్ద రామాయణమే ఉన్నది. దీని ఇస్త్రీ పెట్టేదాలి కంటే కాలేలో ఎవరు బట్టలే వేసుకోరు. అన్నా. అంటే ఇస్త్రీ లేని బట్టలు వేసుకోరు. మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే నాకే అసూయగా ఉంది. అయిన వాళ్ళెవరూ అందించలేనంత ఆత్మీయత మీ గుండెలో ఉంది. ఇంతమంది ప్రేమాభిమానాల మధ్య బ్రతికే మీరు అనాథలెలా అవుతారయ్యా? నా దృష్టిలో మీరెంతో అదృష్టవంతులు. మేడం, అవును శివ, మీరిద్దరూ ఎప్పుడూ ఇలాగే ఆడుతూ పాడుతూ అల్లరి చేయాలి. చక్కగా చదువుకుని ప్రయోజకులై మీ చుట్టూన్న వాళ్ళందరూ గర్వపడేలా ఎదగాలి. అది చూసి మిమ్మల్ని హేళన చేసిన నోళ్లు మూతపడాలి. అదే శివ, అదే నేను కోరుకునేది. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ మేడం. ఉమ్. ఒరే ఆగ్రా. సుల్తాన్ బజార్ లో స్టీల్ సామాన్ అమ్ముకునే వాళ్ళ గెటప్ ఏంట్రా? నీకు అనవసరం ఆ విషయాలు. నేను రేయ్, క్లాస్ రూమ్ కి వెళ్తున్నాను. నేను చెప్పింది గుర్తుంది. గుర్తు లేదు, ఉన్నా ఇవాళ కుదరదు. అవతల అర్జెంట్ మీటింగ్ ఉందని ఫోన్ వచ్చింది. ఇలా రేయ్ ఆగా ఏంటి? నా ఫోన్ లో నీకు ఫోన్ రావడం ఏంటే? ఏడిసినట్టే ఉంది. హలో, షకలక బేబీ. చక్కలక్క బేబీయా? అరే ఎవరో అమ్మాయి రా. హలో, అవరి బేబీ. అరగంట ముందుంటా ముద్దా. అడ్డమైన వాళ్ళు పక్కన్నారు. ఇప్పుడు కుదరదు, డైరెక్ట్ గా పెడతా వచ్చి తీసుకోరా. నాకు అక్కర్లేదు, నువ్వు ఉంచుకోరా. సరే, నీ ఇష్టం. నువ్వెక్కడికి? నేను వస్తాను రా. ఆ అమ్మాయి ఎవర్రా? శకలక బేబీ అని సూపర్ ఫిగర్ ఈ మధ్య సిటీలో దిగింది. నువ్వు దగ్గర టైం అవుతుంది. బాబు నన్ను కూడా తీసుకెళ్ళరా. ఏంటి దాని లెవెల్ నువ్వు సరిపోవు. బోర్డు బిల్లు అవుద్ది. అరే పిల్ల నచ్చితే బిల్ దే ఉందిరా. వెళ్ళాయి. సరే, నీ ఇష్టం మరి అయితే. సూపర్. ఇది కాదే లోపల పద. ఏమిటి లక్ష్మీపతి మావయ్య, ఈ మధ్య బొత్తిగా రావడమే పెద్ద ఆత్యాగ్రవాల్ వాయిస్ వినరా ఇవన్నీ చుట్టూ తిరగటానికి. రేయ్, ఏమో అనుకున్నాను, నీకు ఈ ఏరియాలో మంచి ఇన్ఫ్లుయెన్స్ ఉందిరా. ఈ ఏరియా కింగ్ మనం. ఇంకా బొంగేం కాదు, బేబీ ఎక్కడుందో చూపించా. మరి అది కక్కుతు పనికిరాదు. లోపల ఉంటుంది పద. అదా రాయే. అదిగో బేబీ. రేయ్, పాప సూపర్ గా ఉందిరా. రేటు మాట్లాడేనా? మాట్లాడు. హాయ్ బేబీ. హాయ్. ఇవాళ నాతో పాటు మా ఫ్రెండ్ కూడా వచ్చాడు. అడుగు. రేట్ ఎంత చెప్పమంటా? సత్యనా, నేను సెట్ చేస్తాను. ఎంత కావాలందిరా? 5,000 ఏంట్రా?
5,000 ₹5 అంటే మల్లెపూలు ఇంటికి తీసుకెళ్తే మా ఆవిడ మహారాజులా చూసుకుంటుందిరా. మరి ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఎక్కడికి వెళ్ళొచ్చు కసమానేసి 5,000 కదరా, ఒప్పేసుకో. నోరు మీరా 5,000 కాదు కానీ ఇంకొంచెం తగ్గించే ఏర్పాటు ఏమైనా చేస్తామో కనుక్కునిరా వెళ్ళు. ఏంటంటున్నాడు? 5,000 కొంచెం ఎక్కువని ఫీల్ అవుతున్నాడు. కొత్త కస్టమర్ కదా పాపం, నా క్లాస్మేట్, కొంచెం డిస్కౌంట్ ఇవ్వచ్చుగా. అలా అనో బాగుంది. ఏరా ఏమైనా తగ్గించిందా? అక్కడ మాట 4,000 అంటరా. 4,000 ఎంతవా? నీకు బెల్లు కొట్టడం తప్ప బేరాలు ఆటం రాదు. నేను డీల్ చేస్తాను చూడు. బేబీ నీతో కొంచెం పర్సనల్ గా మాట్లాడాలి. ఏంటి 5,000 4,000 అడుగుతున్నావంట? మన ఇద్దరం ఒక అండర్స్టాండింగ్ కొద్దాం. పిల్లవు పెట్టలాడుతున్నావు కాబట్టి, మా వాడు చెప్పాడు కాబట్టి, నా బోని మంచిది కాబట్టి ₹500 ఇస్తా. 500? యా నెట్ క్యాష్. కరీం బాషా, వాడేవాడు నీకు మసాజ్ చేయాలి కదా. ఏంటి 500లో మసాలా కూడా ఉంటుందా? చూసావు ఏదో నా డీలింగ్ ఎలా ఉందో. మసాజ్ చేయించుకొని వచ్చేస్తాను. ఏంటి మనిషి కండలు గిండలు బాగా పెంచావు, ఏమంటావునా? అందరు తెలియే సాబ్. వెళ్దాం పదరా. అయ్యో చూడు, నువ్విచ్చే ముష్టి 500కి శకలక బేబీయే కాదు, బెక్క బెక్క బేబీ కూడా రాదు. తీసుకెళ్ళు. అలాగే